హాయ్ అండి, వెల్కమ్ టు వేణి డైరీస్. ఈరోజు గోంగూర మటన్ కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నేను కిలో మటన్ తీసుకుని మటన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దానిలో కడిగిన మటన్ వేసి 1 స్పూన్ పసుపు, ఒక చిన్న గ్లాసు వాటర్ వేసి 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ని ఉడికించుకోవాలి. తర్వాత 2 పెద్ద కట్టల ఎర్ర గోంగూర తీసుకొని కాడలు లేకుండా ఆకులు తుంపి గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కడిగి పెట్టుకున్న గోంగూర వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా అయ్యేంత వరకు ఉడకబెట్టుకోవాలి. గోంగూరలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. దీంట్లో ఐరన్, కాల్షియం, చాలా విటమిన్స్ ఉన్నాయి. ఇది డైజెషన్ ఈజీ అయ్యేలా చేస్తుంది, ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది. గోంగూరని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని దాంట్లో కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఉల్లిగడ్డ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న మటన్ వేసి అందులో ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. గోంగూర మటన్కి కారం ఎక్కువ పడుతుందండి, మీ రుచికి సరిపడా మీరు వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మెత్తగా రుబ్బిన గోంగూర వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. గ్రేవీ తక్కువైతే కొన్ని వాటర్ వేసుకొని అందులో మటన్ మసాలా వేసి బాగా కలుపుకొని కర్రీలో ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గోంగూర మటన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.